గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ మనకి 6th క్లాస్కి సంబంధించి 5 లెసన్స్ వరకు అప్లోడ్ చేయబడడం జరిగింది. దయచేసి చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఒకసారి ఆ వీడియోస్ని చూడండి. ఈ లెసన్ మొత్తం అయిపోయిన తర్వాత, అంటే ఈ క్లాస్ మొత్తం అయిపోయిన తర్వాత 6th క్లాస్కి సంబంధించి ఫ్రీ ప్రాక్టీస్ బిట్స్ ఈ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కనుక ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే లైక్ చేయండి. ఫ్రెండ్స్, లెసన్ చూద్దాం. సజీవుల లక్షణాలు మరియు వాటి ఆవాసాలు. 6th క్లాస్లో 6th లెసన్. ఇప్పుడు సజీవులకి నిర్జీవులకి లక్షణాలు వేరువేరుగా ఉంటాయి కదా. సజీవుల లక్షణాలు ఏమేమి ఉంటాయంటే పెరుగుదలను చూపిస్తాయి, ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి, అట్లాగే శ్వాసిస్తాయి, డైజెషన్ చేసుకుంటాయి. ఇట్లా రకరకాల క్యారెక్టర్స్ని కలిగి ఉంటాయి సజీవులు. నిర్జీవులు అటువంటి లక్షణాలను కలిగి ఉండవు. మనకి నిర్జీవుడి భూగోళంలో నిర్జీవులు ఏంటి? సీస్ కావచ్చు, హిల్స్ కావచ్చు, మౌంటైన్స్ కావచ్చు, ఇట్లా ఇవన్నీ నిర్జీవులకి సంబంధించి వస్తాయి. సజీవులు ఏంటంటే మెయిన్గా వృక్షాలు, ప్లాంట్స్, యానిమల్స్, ఇవి మనకి సజీవుల కింద వస్తాయి. అయితే ఈ సజీవుల లక్షణాలు మరియు అవి ఎటువంటి ఆవాసాలని ఎంచుకొని వాటిలో తమ మనుగడని కొనసాగిస్తాయో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రతి టాపిక్ డిఎస్సికి ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ మనం ప్రాక్టీస్ అవ్వాల్సిందే. కనుక టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియోని చూడండి. అట్లాగే ఈ చూడడం బిజీ షెడ్యూల్ ఉన్నవారు చూడడం కుదరకపోతే ఇయర్ ఫోన్స్ ద్వారానైనా సరే ఈ లెసన్ని మీరు వినాలి. ఒకసారి చూద్దాం. పహేలి మరియు బూజో సెలవుల్లో తమకు ఆసక్తి గల అనేక ప్రదేశాలకు వెళ్ళారు. అలాంటి వారి పర్యటనలో ఒక యాత్ర వారిని రిషికేష్లోని గంగానదికి తీసుకొని వెళ్ళింది. అతి చల్లగా ఉండే హిమాలయ పర్వతాలను వారు ఎక్కారు. వారు మైదానాలలో ఉన్న తమ ఇళ్లకు సమీపంలో ఉండే వాటికన్నా ఎంతో భిన్నమైన ఓక్, పైన్, దేవదారు వంటి చాలా రకాల వృక్షాలను ఆ పర్వతాలపై చూశారు. మరో పర్యటనలో వారు రాజస్థాన్కు ప్రయాణం చేసి అక్కడ వేడి ఎడారుల్లో ఒంటెలపై వెళ్ళారు. వారు ఆ పర్యటనలో వివిధ రకాల క్యాక్టస్ మొక్కలను సేకరించారు. చివరగా వారు పూరికి పర్యటించి సరుగుడు చెట్లతో నిండిన సముద్ర తీరాన్ని సందర్శించారు. సముద్ర తీరాన సరుగుడు చెట్లు ఉన్నాయన్నమాట. ఆ పర్యటనలోని వినోదాన్ని అంతటిని జ్ఞప్తి చేసుకుంటున్నప్పుడు వారికి ఒక ఆలోచన వచ్చింది. ఈ ప్రదేశాలన్నీ ఒకదాని నుండి మరొకటి చాలా విభిన్నంగా, కొన్ని చల్లగా, కొన్ని అతి వేడిగా, పొడిగా, మరికొన్ని చాలా ఆర్ద్రతతో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఆర్ద్రత అంటే గాలిలోని తేమ. అయినప్పటికీ అవన్నీ అనేక రకాల జీవులను కలిగి ఉన్నాయి. భూమిపైన జీవరాశులు లేని ప్రదేశం ఏదైనా ఉందా అని వారు ఆలోచించడానికి ప్రయత్నించారు. బూజో తన ఇంటి సమీపంలోని ప్రాంతాల గురించి ఆలోచించాడు. తన ఇంటిలోని కబోర్డ్ను పరీక్షించాడు. అక్కడ సజీవులేవి ఉండవని అతను భావించాడు. కానీ అతనికి అలమరలో ఒక సాలెపురుగు కనిపించింది. అతను అనుకున్నట్లుగా ఏదో ఒక రకమైన జీవి కానీ మరొకటి కానీ లేని ప్రదేశం ఇంటి బయట ఎక్కడా ఉన్నట్లు అతనికి కనిపించలేదు. తాము సందర్శించిన ప్రదేశాలలో ఉన్న సజీవుల రకాల గురించి మరొక ఆలోచన పహేలి బూజోలకు వచ్చింది. ఎడారుల్లో ఒంటెలు, పర్వతాల్లో మేకలు మరియు జడల బర్రె కలవు. పూరిలో ఉన్నవి వేరే జీవులు. సముద్ర తీరంపై పీతలు మరియు సముద్రంలో మత్స్యకారులు పట్టే అనేక రకాల చేపలు. ఈ ప్రదేశాలన్నిటిలో చీమల వంటి కొన్ని ప్రాణులు కనిపిస్తాయి. ఈ ప్రాంతంలో కనిపించే వృక్షాల రకాలు ఇతర ప్రదేశాల్లో కనిపించే వృక్షాల కన్నా ఎంతో భిన్నంగా ఉంటాయి. ఈ విభిన్న ప్రాంతాల పరిసరాల సంగతి ఏమిటి? అవన్నీ ఒకేలా ఉన్నాయా? కృత్యం 1. మనం ఒక అడవితో ప్రారంభిద్దాం. అక్కడ కనబడే అన్ని రకాల మొక్కలు, జంతువులు, వస్తువుల గురించి ఆలోచిద్దాం. పట్టిక 6.1లోని 1వ వరుసలో వాటిని రాయండి. పట్టికలో చూపించిన ఇతర ప్రదేశాల్లో కనిపించే వస్తువులు, జంతువులు, మొక్కల జాబితాను కూడా రాయండి. ఈ పాఠం మొత్తంలో అక్కడక్కడ ఉన్న ఉదాహరణలను పట్టిక 6.1ని నింపుటకు మీరు సేకరించవచ్చు. మరిన్ని ఉదాహరణలతో ఈ పట్టికలను నింపుటకు మీరు మీ స్నేహితులతో, తల్లిదండ్రులతో, ఉపాధ్యాయులతో చర్చించవచ్చు. విభిన్న ప్రదేశాల్లో ఉండే జంతువులు, మొక్కలు,
ఖనిజాల గురించి తెలిపే ఆసక్తికరమైన పుస్తకాల కొరకు గ్రంథాలయను సంప్రదించవచ్చు. ఈ పట్టికలోని ప్రతి నిలువు వరుసలో అనేక చిన్న పెద్ద మొక్కలు, జంతువులు, వస్తువులను చేర్చడానికి ప్రయత్నించండి. జంతువులు, మొక్కలు కానటువంటి ఎలాంటి వస్తువులను మనం కనుగొంటాం? బహుశా ఎండిన ఆకులు వంటి వృక్ష భాగాలను లేదా ఎముకల వంటి జంతు భాగాలను కనుగొంటాం. అనేక రకాల మృత్తికలను, గులకరాలను కూడా మనం కనుగొనవచ్చు. అధ్యాయం 3లో చర్చించినట్లుగా మహాసముద్రాలు, నీటిలో కరిగిన లవణాలు ఉండవచ్చు. ఇక్కడ ఇంకా అనేక వస్తువులు ఉండవచ్చు. ఈ అధ్యాయం చదువుతున్న కొలది కొత్త ఉదాహరణలను పట్టిక 6.1కి జోడించండి. అనేక ఆసక్తికరమైన ప్రాంతాల గుండా మనం ప్రయాణిస్తున్నప్పుడు ఈ పట్టిక గురించి మనం చర్చిద్దాం. ఆవాసం మరియు అనుకూలనం. కృత్యం 1లో చేర్చబడిన మొక్కలు, జంతువుల నుండి మీరేం కనుగొన్నారు? వాటిలో చాలా ఎక్కువ రకాలున్నాయని కనుగొన్నారా? పట్టిక 6.1లోని ఎడారి మరియు సముద్రాలకు సంబంధించిన గళ్ళలో ఏమేమి చేర్చారో చూడండి. చాలా విభిన్న రకాల జీవులను ఈ 2 వరుసల్లో మీరు చేర్చారా? ఈ 2 ప్రాంతాలలో పరిసరాలు ఎలా ఉన్నాయి? సముద్రంలో మొక్కలు, జంతువులు ఉప్పు నీటిచే ఆవరింపబడి ఉన్నాయి. వాటిలో చాలా జీవులు నీటిలో కరిగి ఉన్న గాలిని ఉపయోగించుకుంటున్నాయి. ఎడారిలో చాలా తక్కువ నీరు లభిస్తుంది. ఎడారిలో పగటిపూట చాలా వేడిగాను, రాత్రిపూట చాలా చల్లగాను ఉంటుంది. ఎడారి జంతువులు, మొక్కలు ఎడారి నేలలో జీవిస్తూ పరిసరాలలోని గాలిని పీలుస్తాయి. సముద్రం, ఎడారి చాలా భిన్నమైన పరిసరాలు. ఈ 2 ప్రాంతాల్లోనూ చాలా భిన్న రకాల మొక్కలు, జంతువులు ఉండడాన్ని మనం గమనిస్తాం. అవునా? ఎడారి, సముద్రం నుండి వచ్చిన ఒంటె, చేప వంటి పూర్తి భిన్న రకాలకు చెందిన జీవులను మనం చూద్దాం. ఒంటె శరీర నిర్మాణం ఎడారి పరిస్థితుల్లో జీవించడానికి సహాయపడేదిగా ఉంటుంది. ఒంటెలకు గల పొడవైన కాళ్ళు వాటి శరీరాలను ఇసుక వేడి నుండి దూరంగా ఉంచుటకు సహాయపడతాయి. అవి చాలా కొద్ది మొత్తంలో మూత్ర విసర్జన చేస్తాయి. వాటి పేడ పొడిగా ఉంటుంది మరియు వాటికి చెమట పట్టదు. ఒంటెలు తమ శరీరం నుండి చాలా తక్కువ నీటిని కోల్పోవడం వల్ల నీరు లేకుండా చాలా రోజులు జీవించగలవు. ఇట్లా మనకి క్వశ్చన్ ఎట్లా అడగచ్చు అంటే, నీరు లేకుండా ఒంటెలు చాలా రోజులు జీవించగలవు ఎందుకంటే అని చెప్పి ఇట్లా ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఎట్లా అంటే చాలా కొద్ది మొత్తంలో మూత్ర విసర్జన చేస్తాయి, వాటి పేడ పొడిగా ఉంటుంది, వాటికి చెమట పట్టదు, ఒంటె తమ శరీరం నుంచి తక్కువ నీటిని కోల్పోతాయి. ఇట్లా ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఈ 4 పాయింట్స్ని అయితే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే విభిన్న రకాల చేపలను మనం చూద్దాం. వీటిలో కొన్ని పటం 6.3లో చూపబడ్డాయి. అనేక రకాల చేపలు ఉన్నాయి, కానీ వాటన్నిటి ఆకారం కొంత సారూప్యత ఉందని గమనించారా? 5వ అధ్యాయంలో చర్చించినట్లుగా ఇక్కడ ఉన్న చేపలన్నీ ప్రవాహమయ ఆకృతిని కలిగి ఉన్నాయి. ఈ ఆకారం చేప నీటి లోపల కదలడానికి సహాయపడుతుంది. ఏ ఆకారం? ప్రవాహమయ ఆకృతి. ప్రవాహమయ ఆకృతి ఒకసారి గుర్తుపెట్టుకోండి. చేపల శరీరంపై జారుడి స్వభావం గల పొలుసులు ఉంటాయి. ఈ పొలుసులు చేపలను రక్షిస్తూ నీటిలో సులభంగా కదలడానికి కూడా సహాయపడతాయి. పొలుసుల యొక్క డ్యూటీ ఏంటి అంటే, మనం పొలుసులు వాటిని రక్షించడానికి మాత్రమే అనుకుంటాం, కానీ అవి నీటిలో సులభంగా ఈదడానికి కూడా సహాయపడతాయి అన్నమాట. ఆప్షన్ సి 2 ఇవ్వచ్చు. చేపలు బల్లపరుపుగా ఉండే వాచాలు, తోకను కలిగి ఉంటాయి. అవి వాటి దిశను మార్చడంలో, నీటిలో వాటి శరీరం సమతుల స్థితిలో ఉంచడంలోనూ సహాయపడతాయి. చేపలో ఉన్న మొప్పలు నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ను అవి ఉపయోగించుకోవడంలోనూ సహాయపడతాయి. మొప్పలు దేనికోసం ఉపయోగపడతాయి అని చెప్తున్నారంటే, నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ని ఉపయోగించుకోవడానికి సహాయపడతాయి అన్నమాట. చేప శరీర లక్షణాలు: అది నీటిలో జీవించుటకు. ఒంటె లక్షణాలు: అది ఎడారిలో మనుగడ సాగించుటకు సహాయపడుతున్నామని మనం చూసాం. భూమిపై జీవిస్తున్న చాలా రకాల జంతువులు, వృక్షాలు నుండి కేవలం 2 ఉదాహరణలు మాత్రమే మనం తీసుకున్నాం. ఈ అన్ని రకాల జీవుల్లో అవి సాధారణంగా కనిపించే పరిసరాల్లో జీవించడానికి సహాయపడే కొన్ని లక్షణాలు ఉన్నాయని మనం కనుగొన్నాం. ఒక జీవికి తన పరిసరాలలో సహజంగా జీవించడానికి తోడ్పడే నిర్దిష్టమైన లక్షణాలు లేదా కొన్ని అలవాట్ల ఉనికిని అనుకూలనం అంటారు. మళ్ళీ ఒకసారి చూడండి. ఒక జీవికి తన పరిసరాలలో సహజంగా జీవించడానికి తోడ్పడే నిర్దిష్టమైన లక్షణాలు అంటే, కొన్ని జీవులు కొన్ని ప్లేసెస్ మాత్రమే మంచిగా జీవిస్తాయి అన్నమాట, సహజంగా జీవిస్తాయి. ఒంటె ఎడారిలో ఎట్లా సహజంగా జీవిస్తుందో, చేప నీటిలో ఎట్లాగా సహజంగా జీవిస్తుందో, అట్లాగా నివసించే దానికి కావాల్సిన నిర్దిష్టమైన లక్షణాలు, ఆ నిర్దిష్టమైన లక్షణాలు లేదా కొన్ని అలవాట్లని, వాటిని మనం ఏమంటామంటే అనుకూలనం అంటారు. రిపీటింగ్. ఒక జీవికి తన పరిసరాలలో సహజంగా జీవించడానికి తోడ్పడే నిర్దిష్టమైన లక్షణాలు లేదా కొన్ని అలవాట్ల ఉనికిని అనుకూలనం అంటారు. జీవుల అనుకూలనం
వాటి నివాస స్థలాన్ని బట్టి భిన్నంగా ఉంటుంది. జీవుల అనుకూలం వాటి నివాస స్థలాన్ని బట్టి వేరు ఉంటుందన్నమాట. అందువలన చేప నీటికి వెలుపల వంటి సముద్రంలోనూ జీవించలేవు. జీవులు ఏ ప్రాంతంలో నివసిస్తున్నాయో ఆ ప్రాంతాన్ని ఆవాసం అంటారు. ఆవాసం అనగా నివాస స్థలం. ఆవాసం జీవికి ఆహారం, నీరు, గాలి, వసతి, ఇతర అవసరాలను తీరుస్తుంది. అనేక రకాల మొక్కలు, జంతువులు ఒకే ఆవాసంలో జీవిస్తాయి. నేలపై జీవించే మొక్కలు, జంతువులను భౌమ్య వాసంలో జీవిస్తున్నాయి అంటారనమాట. అడవులు, గడ్డి భూములు, ఎడారులు, తీర పర్వత ప్రాంతాలు భౌమ్య ఆవాసాలకు కొన్ని ఉదాహరణలు. మరోవైపు నీటిలో జీవించే మొక్కలను లేదా జంతువులను ఆవాసాలను జలావాసాలు అంటారనమాట. ఇక్కడ ఒకటి చూడండి, ఇక్కడ బాక్స్లో ఇచ్చారు. జీవులు తమ పరిసరాలలో కొన్ని మార్పులకు సర్దుబాటు చేసుకుంటూ సహాయపడతాయి. కొద్ది సమయంలో కొన్ని మార్పులు సంభవిస్తాయి. ఉదాహరణకు మనం మైదాన ప్రాంతాల్లో జీవిస్తూ ఒక్కసారిగా ఎత్తైన పర్వతాలలోకి వెళ్తే శ్వాస తీసుకోవడానికి, శారీరక వ్యాయామం చేయడానికి కొద్ది రోజులు ఇబ్బంది పడతాం. ఎత్తైన పర్వతాలపై ఉన్నప్పుడు మనం వేగంగా శ్వాస తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. కొన్ని రోజుల తర్వాత మన శరీరం మారిన ఎత్తైన పర్వత ప్రాంతాలకు సర్దుబాటు చేసుకుంటుంది అనమాట. పరిసరాల్లో వచ్చే మార్పుల వల్ల చిన్న సమస్యను అధిగమించుటకు ఒక జీవి తన శరీరంలో స్వల్పకాలంలో వచ్చే చిన్న మార్పులను వాతావరణ అనుకూలత లేదా ఆక్లిమటైజేషన్ అంటారన్నమాట. ఒకసారి చూడండి, పరిసరాలలో వచ్చే మార్పుల వల్ల చిన్న సమస్యలను అధిగమించుటకు అంటే మన జీవి మనుగడ సాధించడానికి అది పరిసరాలతో తన జీవితాన్ని మార్పు చేసుకుంటుందన్నమాట. తన అవసరాలు తీర్చుకోవడం కోసం జీవి పరిసరాలకు అనుకూలంగా తనలో మార్పులు కలిగించుకుంటుందన్నమాట. కొంచెం కాలంలో వచ్చే చిన్న చిన్న మార్పులు అది ఆక్లిమటైజేషన్ అంటారనమాట, లేదా వాతావరణ అనుకూలత అంటారనమాట. ఈ మార్పులు వేల కొద్ది సంవత్సరాల కాలంలో జీవుల్లో ఏర్పడే అనుకూలనాల కన్నా విభిన్నంగా ఉంటాయన్నమాట. కొన్ని వేల సంవత్సరాల తర్వాత వచ్చే మార్పుల కంటే కూడా ఇవి చాలా విభిన్నంగా ఉంటాయి. జంతువుల ఆవాసాలను జలావాసాలు అంటారు. సరస్సులు, నదులు, మహాసముద్రాలు జలావాసాలకు కొన్ని ఉదాహరణలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అడవులు, గడ్డి భూములు, ఎడారులు, తీర ప్రాంత పర్వత ప్రాంతాల వంటి భౌమ్యవాసాల మధ్య చాలా వైవిధ్యాలు ఉన్నాయి. ఒక ప్రాంతంలో జీవించే మొక్కలు, జంతువులను ఆ ఆవాసపు సజీవ అంశాలు అంటారు. ఏవేవి సజీవ అంశాలని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం హెడ్డింగ్ అప్పుడు. ఏంటివి? మొక్కలు, జంతువులను ఆవాసపు సజీవ అంశాలు, మిగిలినవన్నీ నిర్జీవ అంశాలు. ఆవాసంలో ఉన్న రాళ్ళు, మట్టి, గాలి, నీరు వంటివి నిర్జీవ పదార్థాలు, ఆవాసం యొక్క నిర్జీవ అంశాలు. సూర్యకాంతి మరియు వేడి సజీవ అంశాలు లేదా నిర్జీవ అంశాల (?) అవి నిర్జీవ అంశాల కిందే వస్తాయన్నమాట. కొన్ని మొక్కలు విత్తనాల నుండి పెరుగుతాయని మనకు తెలుసు. చిన్న మొక్కలుగా పెరిగే విత్తనాలపై కొన్ని నిర్జీవ అంశాల ప్రభావాన్ని మనం చూద్దాం. 4వ అధ్యాయంలోని కృత్యం 7ని జ్ఞప్తికి తెచ్చుకోండి. పెసర, శనగ విత్తనాల నుంచి మనం మొలకలు తయారు చేసాం కదా. విత్తనం మొలకగా మారినప్పుడు అది మొలకెత్తింది అంటాం. ఇది ఒక కొత్త మొక్క యొక్క జీవన ప్రారంభం. కొన్ని ఎండిన పెసర విత్తనాలు సేకరించండి. వాటిలో 20 నుంచి 30 విత్తనాలు ఒక పక్క ఉంచి మిగిలిన వాటిని ఒక రోజంతా నీటిలో నానబెట్టండి. నానబెట్టిన విత్తనాలు 4 భాగాలుగా విభజించండి. అందులో ఒక భాగాన్ని 3-4 రోజుల పాటు పూర్తిగా నీటిలో మునిగేలా ఉంచండి. ఎండిన విత్తనాలను, నీటిలో మునిగిపోయిన విత్తనాలను కదిలించకండి. నానబెట్టిన విత్తనాల్లో ఒక భాగాన్ని వెలుతురు వచ్చే గదిలో, ఇంకో భాగాన్ని పూర్తిగా చీకటి ఉండి కాంతిని ఏమాత్రం రానివ్వని అలమర వంటి ప్రాంతాల్లో ఉంచండి. చివరి భాగాన్ని రిఫ్రిజిరేటర్ లేదా చుట్టూ మంచుతో కూడిన చల్లని పరిసరాల్లో ఉంచండి. వాటిని రోజు శుభ్రం చేస్తూ నీటిని మారుస్తూ ఉండాలి. కొద్ది రోజుల తర్వాత ఏం గమనిస్తాం? 5 రకాల పరిస్థితుల్లో విత్తనాలు ఒకే విధంగా మొలకెత్తాయా? దీనిలో ఏమైనా నెమ్మదిగా కానీ లేదా అసలు మొలకెత్తపోవడం కానీ కనుగొన్నామా? నిర్జీవ ఘటకాలైన గాలి, నీరు, కాంతి, ఉష్ణం మొక్కల పెరుగుదలకు ముఖ్యమని మీరు గ్రహించారా? నిజానికి నిర్జీవ అంశాలన్నీ జీవులకు ముఖ్యమైనవే. మనం నిర్జీవ అంశాలపైనే జీవులన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ప్లాంట్ ఒక సజీవ అంశము, అది నిర్జీవ అంశమైన మట్టి, అట్లాగే సూర్యకాంతి, వీటన్నిటి మీద ఆధారపడింది కదా. చాలా చల్లని, చాలా వేడి వాతావరణ పరిస్థితుల్లో కూడా జీవులు మనుగడ సాగిస్తాయని తెలుసుకున్నాం కదా. మనుగడ సాగించడానికి అవేం చేస్తాయి? జీవులు తమ వాతావరణ పరిస్థితులకు సర్దుబాటు చేసుకునే పద్ధతే అనుకూలం. వాతావరణంతో పాటు తన లోపల
జరిగే చిన్న మార్పులని మనం వాతావరణ అనుకూలతం అంటారు. అనుకూలనం కొద్ది కాలంలో సంభవింపదు, ఎందుకంటే ఒక ప్రాంతపు నిర్జీవ అంశాలు కూడా చాలా నెమ్మదిగా మారుతాయి. ఏ జీవులైతే అనుకూలనం చెందలేవో అవి మరణిస్తాయి. అనుకూలం చెందినవి మాత్రమే మనుగడ సాధిస్తాయి, అంతే కదా. అనుకూలం చెందించుకోలేకపోతే అవి జీవించలేక ఇప్పుడు ఫైట్ చేస్తే, వాతావరణంతో ఫైట్ చేస్తే జీవి గెలిస్తే జీవి మనుగడ సాధించింది, అది ఓడిపోతే చనిపోతుంది కదా. అనుకూలం చెందినవి మాత్రమే మనుగడ సాగిస్తే మిగిలినవి చనిపోతాయి అన్నమాట. జీవులు వేర్వేరు నిర్జీవ అంశాలకు విభిన్న మార్గాలలో అనుకూలం చెందుతాయి. దీని ఫలితంగా వివిధ ఆవాసాలు, వివిధ రకాల జీవులు ఏర్పడతాయి. నిర్జీవ అంశాలు ఆ పరిసరాల్లో ఉండే జీవుల అనుకూలనాలను అర్థం చేసుకోవడానికి మనం కొన్ని ఆవాసాలను చూద్దాం. ఇక్కడ కొన్ని ఆవాసాలు ఇచ్చారనమాట. విభిన్న ఆవాసాల గుండా ప్రయాణం. కొన్ని భౌమ్యావాసాలు, ఎడారులు. ఫస్ట్ది ఎడారులు. భౌమ్యావాసమే కదా ఎడారి. మనం ఎడారుల్లోని నిర్జీవ అంశాలు, ఒంటిలోని అనుకూలనాల గురించి చర్చించాం. ఎడారుల్లో ఉండే మిగిలిన జంతువులు మరియు మొక్కల సంగతి ఏంటి? అవి కూడా ఒకే రకమైన అనుకూలనాలనే కలిగి ఉంటాయా? ఒంటికి ఉండేలా పొడవైన కాళ్ళు లేని ఎలుకలు, పాములు వంటి ఎడారి జంతువులు ఉన్నాయి. పగటి పూట మాత్రమే తీవ్రమైన వేడికి దూరంగా ఉండడానికి అవి ఇసుకలో లోతైన బొరియల్లో ఉంటాయి. ఈ జంతువులు రాత్రి చల్లగా ఉన్నప్పుడు మాత్రమే బయటకు వస్తాయి. ఎడారుల్లో పెరిగే మొక్కలను చూపిస్తుంది. ఈ మొక్కలు ఎడారికి అనుకూలం చెందాయి. ఇక్కడ 6.5లో కొన్ని ప్లాంట్స్ ఇచ్చారనమాట. కుండీలో పెరుగుతున్న ఒక క్యాక్టస్ మొక్కను, ఆకులు గల ఒక మొక్కను తరగతి గదికి తీసుకురండి. అధ్యాయం 4లోని కృత్యం 4లోని మొక్కల్లో బాష్పోత్సేకాన్ని అధ్యయనం చేయడానికి చేసినట్లుగా 2 మొక్కల్లో కొన్ని భాగాలకు పాలిథిలిన్ సంచులు చుట్టాలన్నమాట. కుండీలో పెరుగుతున్న మొక్కలను సూర్యకాంతిలో వదిలి కొన్ని గంటల తర్వాత పరిశీలించండి. మీరేం చూశారు? 2 పాలిథిన్ సంచుల్లో చేరిన నీటి పరిమాణంలో ఏమైనా తేడా ఉందేమో గమనించారా? ఎడారి మొక్కలు బాష్పోత్సేకం ద్వారా అతి తక్కువ నీటిని కోల్పోతాయి. ఎడారి మొక్కలకు ఆకులు లేకపోవడం కానీ ఉంటే అవి చాలా చిన్నవిగా లేదా ముళ్ళులాగా ఉంటాయి. ఎడారి మొక్కల్లో ముళ్ళులాగా ఏర్పడే ఎడారి మొక్క యొక్క భాగము అని చెప్పి ఆప్షన్స్ ఇస్తారు. ఆకుల, స్టెమ్మా, వేర్లా అని. ఏంటివి ముళ్ళులాగా మారిపోయాయి? ఆకులు ముళ్ళులాగా మారిపోతాయి అన్నమాట. ఇవి బాష్పోత్సేకం ద్వారా ఆకుల నుండి నీరు నష్టపోవడాన్ని తగ్గించడంలో సహాయం చేస్తుంది. క్యాక్టస్లో ఆకు మాదిరిగా కనిపించే నిర్మాణం నిజానికి దాని కాండం. ఆకు మాదిరిగా కనిపించే నిర్మాణం ఏంటంటే దాని కాండం. ఈ మొక్కల్లో ఇక్కడ ముళ్ళులాగా ఆకులాగా మారిపోతుంది కదా, అది ఏంటి అంటే కనుక దాని యొక్క కాండం అన్నమాట. ఇక్కడ మనం పిక్చర్ గమనిస్తే అర్థమవుతుంది. నిజానికి ఈ మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియ సాధారణంగా కాండం ద్వారా నిర్వహించబడుతుంది. ఎడారి మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియ ఈ క్రింది వానిలో వేని ద్వారా జరుగుతుంది. ఆప్షన్ ఏ ఆకు, ఆప్షన్ బి కాండం, ఆప్షన్ సి వేర్లు, ఆప్షన్ డి అన్నీ అనిస్తారు. దేని ద్వారా జరుగుతుంది? కాండం ద్వారా జరుగుతుంది. కాక్టస్ మొక్కల కణజాలాల్లో ఉండే నీటిని నిలిపి ఉంచుటకు వీటి కాండం ఒక దళసరిమైన పొర చేత కప్పబడి ఉంటుంది. ఇది క్యాక్టీ మొక్క కణజాలంలో నీటిని నిలుపుకోవడానికి సహాయపడుతుంది. చాలా ఎడారి మొక్కలు నీటిని పీల్చుకోవడానికి నేలలోకి చాలా లోతుగా వెళ్ళే మూలాలను కలిగి ఉంటాయి. నెక్స్ట్ భౌమ్యావాసం, పర్వత ప్రాంతాలు. ఈ ఆవాసాలు సాధారణంగా చాలా చల్లగా గాలులతో ఉంటాయి. కొన్ని ప్రాంతాలలో శీతాకాలంలో మంచు కురుస్తుంది. పర్వత ప్రాంతాల్లో అనేక రకాల మొక్కలు, జంతువులు ఉంటాయి. పటం 6.6లో కనిపిస్తున్న మొక్కల రకాలను ఎప్పుడైనా చూసారా? ఇక్కడ చూడండి, పర్వత ఆవాసంలోని వృక్షాలు. మీరు ఒకవేళ పర్వత ప్రాంతాలు నివసిస్తున్నా లేదా సందర్శించిన ఇటువంటి చెట్లను ఎక్కువ సంఖ్యలో చూసి ఉండవచ్చు. కానీ ఇటువంటి వృక్షాలు ఇతర ప్రాంతాలు సహజంగా పెరగడాన్ని గమనించారా? ఈ వృక్షాలు తామున్న ఆవాసంలో ఉన్న పరిస్థితులకు ఎలా అనుకూలం చెందాయి? ఈ వృక్షాలు సాధారణంగా శంకు ఆకారంలో ఉండి వాలుగా ఉన్న కొమ్మలను కలిగి ఉంటాయి. శంకు ఆకారంలో ఉంటాయి. ఇట్లా మనకి అడగచ్చు అనమాట. ఎట్లా అంటే పర్వత ఆవాసంలోని వృక్షాల యొక్క అనుకూలనాలు అంటే వాలుగా ఉన్న కొమ్మలు, నెక్స్ట్ ఏంటి శంకు ఆకారంలో ఉన్న కొమ్మలు. ఈ వృక్షాలలో కొన్నింటి ఆకులు సూదుల వలె ఉంటాయి. ఇవి వర్షపు నీరు మరియు మంచు తేలిగ్గా జారిపోవటకు సహాయపడతాయి. ఇక్కడ ఒకసారి మళ్ళీ అబ్జర్వ్ చేయండి. ఆకులు సూదుల వలె ఉంటాయి. వీటి యొక్క పర్వత ప్రాంతాల వృక్షాల యొక్క
అనుకూలనాలు ఏంటివి? శంకు ఆకారంలో ఉంటాయి, వాలుగా ఉన్న కొమ్మలు ఉంటాయి, ఆకులు సూదుల వలె ఉంటాయి. అవి ఏం చేస్తాయి? వర్షపు నీరు, మంచునీరు తేలిగ్గా జారిపోవడానికి సహాయపడతాయి. ఈ ఆకారం కన్నా విభిన్నమైన ఆకారం గల వృక్షాలు ఈ పర్వతంపై ఉంటాయి. అవి 6.7 ఇవి ఇక్కడ 6.7 పటంలో మంచు చిరుతపులు, చెడల బర్రె మరియు కొండగొర్రె ఇవన్నీ పర్వత ఆవాసానికి అనుకూలం చెంది ఉంటాయి. ఒక్కసారి గమనించండి. ఇవి పర్వత ప్రాంతానికి చెందిన జంతువులు అంటే మంచు చిరుతపులి, చెడల బర్రె, అట్లాగే కొండ గొర్రె. ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూద్దాం. ఇది మంచుపై అది నడిచేటప్పుడు దాని పాదాలను చలి నుండి రక్షిస్తుంది. పర్వతాల యొక్క రాతివాలు పైకి పరిగెత్తుట కొండబర్రెకు బలమైన గిట్టలు ఉంటాయి. మనం పర్వత ప్రాంతాలు పైకి వెళ్లే కొద్దీ అక్కడ పరిసరాలు మార్పు చెంది ఉండి వేరువేరు ఎత్తుల్లో భిన్నమైన అనుకూలనాలు మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ గడ్డి భూములు. సింహం అడవి లేదా గడ్డి భూముల్లో నివసిస్తుంది. అది జింక వంటి జంతువులను వేటాడి చంపగల బలమైన జంతువు. ఇది లేత గోధుమ రంగులో ఉంటుంది. సింహం, జింకను పటంలో చూడండి. ఈ రెండు జంతువులకు ముఖంలో కళ్ళు ఎలా అమర్చబడి ఉన్నాయి? అవి ముఖానికి ముందు వైపు ఉన్నాయా లేదా ప్రక్క వైపుగా? సింహాల ముందరి కాళ్లకు కాలి వేళ్ళలోకి ఉపసంహరింపబడే పొడవాటి గోళ్ళు ఉంటాయి. సింహం యొక్క లక్షణాలు వాటి మనుగడ ఏ విధంగానైనా సహాయపడతాయా? ఇక్కడ చూడండి. సింహం, జింక. దాని లేత గోధుమ రంగు తన భక్షితాన్ని అంటే తినబడే జంతువు, భక్షితం అనగా తినబడే జంతువు, వేటాడేటప్పుడు ఎండిన గడ్డి భూమిలో తాను కనిపించకుండా ఉండటకు సహాయపడుతుంది. ముఖానికి ముందు వైపున ఉన్న కళ్ళు తన భక్షితం యొక్క ప్రదేశం గురించి సరైన అవగాహన కల్పిస్తుంది. ఇవి చాలా ఇంపార్టెంట్ ఆప్షన్స్లో ఇవ్వచ్చు. అడవులు లేదా గడ్డి భూముల్లో జీవించే మరొక జంతువు జింక. దానికి అడవిలో ఉండే దృఢమైన మొక్కల కాండాలు నమలట కొరకు బలమైన దంతాలుంటాయి. జింకకు తన భక్ష్యమునకు అంటే దాని భక్షితము అంటే తినబడే జంతువు, భక్షకము అంటే తినే జంతువు. ఆహారం కాకుండా పరిగెత్తి పోవుటకు తన భక్షకము యొక్క ఉనికిని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి తన భక్షకాల కదలికను వినడానికి వీలుగా పెద్ద చెవులుంటాయి. అన్ని వైపుల నుండి ప్రమాదంను చూచుటకు తలకు పక్కనున్న కళ్ళు పనికొస్తాయి. జింక యొక్క వేగము తన భక్షకాల నుండి పరిగెత్తి పారిపోవడానికి సహాయపడుతుంది. సింహం, జింక లేదా ఇతర జంతువులు మొక్కలు వాటి ఆవాసంలో జీవించడానికి సహాయపడే అనేక ఇతర లక్షణాలు కలిగి ఉంటాయి. ఇప్పుడు అట్లాగే కొన్ని జలావాసాలు చూద్దాం. మహాసముద్రాలు. సముద్రాలు జీవించడానికి చేప ఎలా అనుకూలం చెందిందో మనం ఇప్పటికే చర్చించాం. చాలా ఇతర సముద్ర జీవుల క్రమబద్ధమైన శరీరం నీటిలో అవి తేలిగ్గా ఎదుటకు సహాయపడతాయి. స్క్విడ్లు, ఆక్టోపస్ల వంటి కొన్ని సముద్ర జీవుల్లో శరీరం క్రమబద్ధమైన ఆకారంలో ఉండదు. ఈ క్రింది వాటిలో అంటే స్క్విడ్లు, ఆక్టోపస్లు, ఇంకా ఆప్షన్స్ ఇవ్వచ్చు. స్క్విడ్లు, ఆక్టోపస్లు గుర్తుపెట్టుకోవాలి. అవి సముద్రంలో లోతుగా సముద్ర గర్భముకు దగ్గరగా ఉంటూ వాటి వైపు వచ్చే భక్షితాలను పట్టుకుని ఉంటాయి. ఇవి ఎక్కడెక్కడ ఉంటాయి అంటే సముద్ర లోతుల్లో ఉంటాయి, సముద్ర గర్భమునకు దగ్గరగా ఉంటాయి. అయినప్పటికీ జంతువులు నీటిలో కదిలినప్పుడు వాటి శరీరాలను క్రమబద్ధీకరించుకుంటాయి. ఈ జంతువుల్లో గల మొప్పలు నీటిలో కలిగి ఉన్న ఆక్సిజన్ ఉపయోగించుకోవడానికి వాటికి సహాయపడతాయి. డాల్ఫిన్లు మరియు తిమింగలాల వంటి సముద్ర జీవులు మొప్పలను కలిగి ఉండవు, ఎందుకంటే ఇవి బేబీస్ని డెలివరీ అవుతాయి అన్నమాట. అంటే ఇవి పిల్లల్ని కంటాయి అన్నమాట. సో వాటికి మొప్పలు ఉండవు. అవి సముద్రాల ఉపరితలం దగ్గరికి వచ్చి ఆక్సిజన్ని తీసుకుంటాయి. తన పైభాగాల్లో ఉండే నాసికా రంధ్రాలు లేదా శ్వాస రంధ్రాల ద్వారా గాలిని పీల్చుకుంటాయి. ఏంటి? తిమింగలాలు, డాల్ఫిన్స్. నీటి తలమునకు సమీపంలో అవి ఈదుతున్నప్పుడు గాలిని పీల్చుకోవడానికి వీలు కలుగుతుంది. అవి గాలి పీల్చకుండా నీటి లోపల చాలా సమయం ఉండగలవు. గాలిని పీల్చడానికి అవి ఎప్పటికప్పుడు తలం వైపుకు వస్తుంటాయి. మీరు ఎప్పుడైనా డాల్ఫిన్ చూసే ఈ ఆసక్తికరమైన పనిని దూరదర్శన్ కార్యక్రమంలో కానీ, సాగర జీవనానికి చెందిన చలనచిత్రంలో కానీ చూసారా? చెరువులు మరియు సరస్సులు. చెరువులు, సరస్సులు, నదులు, ఇంకా కొన్ని కాలువల్లో మొక్కలు పెరగడాన్ని మీరు చూసారా? వీలైతే సమీపంలో ఉన్న చెరువుకు క్షేత్ర పర్యటనకు వెళ్ళి అక్కడ కనిపించే మొక్కల రకాలను పరిశీలించండి. ఆ మొక్కల యొక్క ఆకులు, కాండాలు మరియు వేళ్లను పరిశీలించండి. అందులో కొన్ని మొక్కల వేళ్ళు నీటి అడుగున గల మట్టిలో నాటుకుపోయి ఉంటాయి. భౌమ్యావాసపు కొన్నింటి వేళ్ళు నీటి అడుగున మట్టిలో నాటుకొని ఉంటాయి. కొన్ని నీటి యొక్క
మొక్కలు నీటిలో మునిగిపోయి కనిపిస్తాయి మనకి. మొక్కలలో మట్టి నుండి పోషకాలను మరియు నీటిని శోషించడంలో సాధారణంగా వేళ్ళు ప్రధాన పాత్ర పోషిస్తాయి. కానీ నీటి మొక్కల్లో వేళ్ళు పరిమాణంలో తగ్గించబడి ఉంటాయి. మొక్కను దాని స్థానంలో నిలిపి ఉంచడమే వేరు యొక్క ప్రధానమైన పనిగా ఉంటుంది. మామూలుగా మన భౌమ్యావాసపు మొక్కల్లో వేర్ల యొక్క పని ఏంటి? అవి వేర్లు భూమిలోకి చొచ్చుకొని పోయి నీటిని అబ్జర్వ్ చేస్తూ పైకి టిప్ వరకు వాటర్ని సప్లై చేస్తూ ఉంటాయి. కానీ ఈ నీటి యొక్క జలావాసపు మొక్కల యొక్క వేర్ల యొక్క డ్యూటీ ఏంటంటే మొక్కలను వాటి స్థానంలో నిలిపి ఉంచడం. దానికోసం అది ప్రధానమైన పని అన్నమాట. ఈ మొక్కల యొక్క కాండాలు పొడవుగా, ఖాళీగా, తేలికగా ఉంటాయి. కాండాలు నీటి ఉపరితలం వరకు పెరుగుతాయి. వాటి ఆకులు, పుష్పాలు నీటి ఉపరితలంపై తేలుతుంటాయి. కొన్ని నీటి మొక్కలు నీటిలో మునిగి ఉంటాయి. అటువంటి మొక్కల భాగాలన్నీ నీటి క్రింద మునిగి ఉంటాయి. వీటిలో కొన్ని మొక్కలు సన్నని మరియు పల్చని రిబ్బన్ లాంటి ఆకులను కలిగి ఉంటాయి. ఇవి ప్రవహిస్తున్న నీటిలో వంగకలవు. కానీ నీట మునిగిన మొక్కల్లో ఆకులు ఎక్కువగా విభజన చెంది ఉండి వాటి గుండా ఆకులకు ఏమాత్రం నష్టం జరగకుండా తేలిగ్గా నీరు పారుతుంది. కప్పలు సాధారణంగా చెరువుల్లో నివసిస్తాయి. కప్పలు నీటిలోనే ఉండగలవు మరియు నేలపైన కూడా కదలగలవు. వాటికున్న బలమైన వెనుక కాళ్ళు అవి తుమకడంలో, దాని భక్ష్యతాన్ని పట్టుకోవడంలోనే సహాయపడతాయి. ఏంటివి? వెనుక కాళ్ళు. వాటికున్న తెడ్డు వంటి పాదాలు అవి నీటిలో ఈదుటకు సహాయపడతాయి. విభిన్న ఆవాసాలలో జీవిస్తున్న వాటితో పోలిస్తే మనం చాలా కొద్దిపాటి సాధారణమైన జంతువులు మరియు మొక్కల గురించి మాత్రమే చర్చించాం. అధ్యాయం 4లో సూచించిన కృత్యాలలో భాగంగా మీరు హెర్బేరియం తయారు చేసినప్పుడు మీ చుట్టూ చాలా వైవిధ్యమైన వృక్షాలు ఉన్నాయని మీరు గ్రహించి ఉంటారు. భూమి యొక్క అన్ని ప్రాంతాల మొక్కలు, ఆకులను మీరు హెర్బేరియంలో చూసినట్లయితే ఎన్ని రకాలు చూడగలరో ఊహించండి. జీవుల లక్షణాలు. ఇప్పటి వరకు మనం నిర్జీవుల అంశాలు చూసాం. ఇప్పుడు జీవుల లక్షణాలు చూస్తున్నాం. మనం విభిన్న ఆవాసాల గుండా ప్రయాణిస్తూ అనేక రకాల వృక్షాలు, జంతువుల గురించి చర్చించాం. కృత్యం 1లో మనం విభిన్న పరిసరాల్లో కనిపించే వస్తువులు, మొక్కలు, జంతువుల జాబితా తయారు చేసాం. ఒక్కసారి మనం మన జాబితాలో ఏవి సజీవ ఉదాహరణగా ఉన్నాయో ఆలోచిద్దాం. ఒక అడవిలోని ఉదాహరణల గురించి ఆలోచిద్దాం. చెట్లు, తీగలు, చిన్న పెద్ద జంతువులు, పక్షులు, పాములు, కీటకాలు, రాళ్ళు, మట్టి, నీరు, గాలి, ఎండిన ఆకులు, చనిపోయిన జంతువులు, పుట్టగొడుగులు, నాచు వంటివి అడవిలో ఉంటాయి. వీటిలో ఏవి సజీవమైనవి? ఈ సమయంలో మీ చుట్టూ కనిపించే వస్తువుల గురించి ఆలోచించి వాటిని సజీవమైనవి, నిర్జీవమైనవి అని సమూహాలుగా చేయండి. కొన్నిటి విషయంలో తెలుసుకోవడం మనకు తేలికే. ఉదాహరణకు కుర్చీ లేదా బల్ల వంటివి నిర్జీవమైనవని మనకు తెలుసు. ఎడ్వర్డ్ లియర్ రాసిన కంప్లీట్ నాన్సెన్స్ నుండి ఈ క్రింది గేయాన్ని పహేలి చదువుతున్నది. కంప్లీట్ నాన్సెన్స్. ఎవరు? ఎడ్వర్డ్ లియర్. కంప్లీట్ నాన్సెన్స్. ఎవరు? ఎడ్వర్డ్ లియర్. ఇంపార్టెంట్. కంప్లీట్ నాన్సెన్స్. ఎవరు? ఎడ్వర్డ్ లియర్. పహేలి బూజో కవితను చాలా హాస్యాస్పదంగా భావించారు. ఎందుకంటే కుర్చీ లేదా బల్ల నిర్జీవమైనవని, అవి మాట్లాడలేవు, నడవలేవని వారికి తెలుసు. కుర్చీ, బల్ల, రాయి లేదా నాణెం సజీవమైనవి కావు. అలాగే మనం జీవులమని, ప్రపంచంలోని మానవులంతా కూడా అలాగే ఉన్నారని మనకు తెలుసు. మనం మన చుట్టూ ఉండే కుక్కలు, పిల్లులు, కోతులు, ఉడతలు, కీటకాలు ఇంకా ఇతర జీవులు కూడా ప్రాణంతో నిండినవే అని చూస్తాం. ఏదైనా సజీవమైనదని మనం ఎలా తెలుసుకుంటాం? చాలా సందర్భాలలో ఇది నిర్ణయించడం అంత తేలికైన విషయం కాదు. మొక్కలు సజీవమైనవని మనకు చెబుతుంటారు, కానీ అవి కుక్కల లేదా పావురంలా చలింపవు. మరోవైపు మనం నిర్జీవులంగా పరిగణించే కారు లేదా బస్సు కదలగలుగుతాయి. కాలం గడుస్తున్న కొద్దీ మొక్కలు మరియు జంతువులు పరిమాణంలో పెరుగుతున్నట్లు కనిపిస్తాయి. కానీ కొన్నిసార్లు ఆకాశంలోని మేఘాలు కూడా పరిమాణంలో పెరుగుతున్నట్లు కనిపిస్తాయి. దాని అర్థం మేఘాలు సజీవమైనవా? కాదు. సజీవుడు మరియు నిర్జీవుల మధ్య గల భేదాలను ఎవరైనా ఎలా గుర్తిస్తారు? నిర్జీవుల నుండి తమను పూర్తి భిన్నంగా ఉంచే కొన్ని సామాన్య లక్షణాలు ఏమన్నా సజీవులకు ఉన్నాయా? సజీవికి మీరు ఒక అద్భుతమైన ఉదాహరణ. నిర్జీవి నుండి మిమ్మల్ని వేరు చేసే లక్షణాలు ఏమున్నాయి? అటువంటి కొన్ని లక్షణాల జాబితాను మీరు నోటు పుస్తకంలో రాయండి. మీరు తయారు చేసిన జాబితాను చూసి అందులోని లక్షణాలలో జంతువులు, మొక్కల్లో కూడా కనిపించే లక్షణాలు గుర్తించండి. ఇందులోని కొన్ని లక్షణాలు బహుశా జీవులన్నిటిలో ఉండే ఉమ్మడి లక్షణాలు. ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు, కొంచెం అది గేయం లాగా ఉందన్నమాట.
అవసరం లేదు. అంతా జీవులన్నిటికీ ఆహారం అవసరమా? ఇంతకుముందు అన్ని జీవులకు ఆహారం అవసరమని జంతువులకు మనకు అదెంత అవసరమో మనం నేర్చుకున్నాం. కిరణజన్య సంయోగ క్రియ అనే ప్రక్రియ ద్వారా మొక్కలు తమ ఆహారాన్ని తాము తయారు చేసుకుంటాయని కూడా మనం నేర్చుకున్నాం. జంతువులు తమ ఆహారం కోసం మొక్కలపై లేదా ఇతర జంతువులపై ఆధారపడతాయి. ఆహారం జీవులు పెరగడానికి అవసరమైన శక్తిని ఇస్తుంది. జీవులకు తమ శరీరంలో జరిగే ఇతర జీవక్రియలకు కూడా శక్తి అవసరం. అన్ని జీవులు పెరుగుదలను చూపిస్తాయి. 4 ఏళ్ల క్రితం మీరు ధరించిన కుర్తా మీకు ఇప్పటికీ సరిపోతుందా? మీరు ఇంక మాత్రం దాన్ని ధరించలేరు, అవునా? ఇన్ని సంవత్సరాల్లో మీరు తప్పక పొడవు పెరుగుంటారు. ఈ విషయాన్ని మీరు గమనించి ఉండకపోవచ్చు, కానీ మీరు ఎప్పుడు పెరుగుతూ ఉంటారు. మరికొద్ది సంవత్సరాల్లో మీరు వయోజనులు అవుతారు. జంతువుల పిల్లలు కూడా పెరిగి పెద్దవవుతాయి. మీరు కుక్క పిల్లలు పెరిగి పెద్ద అవ్వడం గమనించే ఉంటారు. గుడ్డు నుండి పొదగబడిన కోడి పిల్ల కోడి పెట్టగా కానీ కోడి పుంజుగా కానీ పెరుగుతుంది. మొక్కలు కూడా పెరుగుతాయి. మీ చుట్టూ ఒక నిర్ణీత రకానికి చెందిన కొద్ది మొక్కలను చూడండి. కొన్ని చాలా చిన్నవి, తక్కువ వయసు కలిగినవి, మరికొన్ని పెద్దవి. ఇవన్నీ వేరువేరు పెరుగుదల దశలలో ఉండవచ్చు. మొక్కలను కొద్ది రోజులు, వారాల తర్వాత చూడండి. వాటిలో కొన్ని మొక్కలు పరిమాణంలో పెరిగాయని మీరు గుర్తిస్తారు. పెరుగుదల జీవులన్నింటిలో సామాన్య లక్షణంగా కనిపిస్తుంది. నిర్జీవులు పెరుగుదల చూపిస్తాయని మీరు అనుకుంటున్నారా? జీవులన్నీ శ్వాసిస్తాయా? మనం ఊపిరి పీల్చకుండా జీవించగలమా? మనం ఊపిరి పీల్చినప్పుడు గాలి వెలుపల నుండి మన శరీరంలోనికి వెళుతుంది. మనం బయటకు వదిలినప్పుడు గాలి మన శరీరం నుంచి వెలుపలికి వెళ్ళిపోతుంది. గాలి పీల్చడం అనేది శ్వాసక్రియ అనే ప్రక్రియలో ఒక భాగం. శ్వాసక్రియలో మనం లోపలకు పీల్చుకున్న గాలిలోని కొంత ఆక్సిజన్ను మన శరీరం ఉపయోగించుకుంటుంది. ప్రక్రియలో ఉత్పత్తి అయ్యే కార్బన్ డైఆక్సైడ్ను మనం బయటకు విడిచిపెడతాం. ఊపిరి పీల్చడం అనే ప్రక్రియ మానవుల్లో వల్లనే ఆవులు, గేదెలు, కుక్కలు లేదా పిల్లుల వంటి జంతువుల్లో ఉంటుంది. ఈ జంతువులు ఏవైనా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు వాటి ఉదరం యొక్క కదలికను పరిశీలించండి. నెమ్మదిగా జరిగే ఈ కదలిక అవి ఊపిరి పీలుస్తున్నాయనే విషయాన్ని సూచిస్తాయి. శ్వాసక్రియ జీవులన్నిటికీ అత్యావశ్యకం. శ్వాసక్రియ ద్వారా తీసుకున్న ఆహారం నుండి శరీరం తనకు కావలసిన శక్తిని పొందుతుంది. శ్వాసక్రియ ప్రక్రియలో ఒక భాగమైన వాయువుల వినిమయానికి కొన్ని జంతువుల్లో విభిన్న యాంత్రికాలు ఉండవచ్చు. ఉదాహరణకు వానపాము చర్మం ద్వారా శ్వాసిస్తుంది. ఇంపార్టెంట్. వానపాము ఏ విధంగా శ్వాసిస్తుంది? వానపాము చర్మం ద్వారా శ్వాసిస్తుంది. మనం నేర్చుకున్నట్లుగా చేప నీటిలో కరిగిన ఆక్సిజన్ను వినియోగించుకుంటూ కొరకు ముప్పలను కలిగి ఉంటుంది. వానపాము చర్మం ద్వారా, చేప ముప్పల ద్వారా నీటిలో కరిగిన ఆక్సిజన్ను మొక్కలు శోషించుకుంటాయి. మొక్కలు కూడా శ్వాసిస్తాయా? మొక్కల్లో వాయువుల వినిమయం ప్రధానంగా ఆకుల ద్వారా జరుగుతుంది. ఆకులు వానిలో గల సూక్ష్మ రంధ్రాల ద్వారా గాలిని పీల్చుకుని ఆక్సిజన్ను ఉపయోగించుకుంటాయి. అవి కార్బన్ డైఆక్సైడ్ను గాలిలోకి విడిచిపెడతాయి. సూర్యకాంతి సమక్షంలో మొక్కలు ఆహారాన్ని ఉత్పత్తి చేయుటకు కార్బన్ డైఆక్సైడ్ను ఉపయోగించుకుని ఆక్సిజన్ విడిచిపెడతాయి. మొక్కలు తమ ఆహారంను తయారు చేసుకునే ప్రక్రియలో విడుదల చేసే ఆక్సిజన్ తమ శ్వాసక్రియలు ఉపయోగించుకునే ఆక్సిజన్ కన్నా చాలా ఎక్కువ. మొక్కల్లో శ్వాసక్రియ రాత్రింబవళ్ళు జరుగుతుంది. జీవులన్నీ ప్రచోదనాలకు ప్రతిస్పందిస్తాయా? చెప్పులు లేకుండా నడుస్తూ ముళ్ళు వంటి పదునైన వస్తువులపై హఠాత్తుగా అడుగు వేసినప్పుడు మీరు ఎలా ప్రతిస్పందిస్తారు? మీకు ఇష్టమైన ఆహారాన్ని చూసినా లేక ఆలోచించినా మీరు ఎలా అనుభూతి చెందుతారు? మీరు ఒక చీకటి ప్రదేశం నుంచి హఠాత్తుగా ప్రకాశవంతమైన సూర్యకాంతిలోనికి వెళ్ళారు. ఏమి జరుగుతుంది? మీ కళ్ళు మారిన ప్రకాశవంతమైన పరిసరాలు సర్దుకునే వరకు ఒక క్షణం పాటు అవి మూసుకొని పోతాయి. మీకు ఇష్టమైన ఆహారం, ప్రకాశవంతమైన కాంతి, ముళ్ళు, ఈ అన్ని సందర్భాలు మీ పరిసరాల్లో వచ్చిన మార్పులకు కొన్ని ఉదాహరణలకు. అటువంటి మార్పులకు మనమందరం వెంటనే ప్రతిస్పందిస్తాం. మనల్ని ప్రతిస్పందింపచేసే మన పరిసరాల్లో వచ్చే మార్పులను ప్రచోదనాలు అంటారు. ప్రచోదనాలు అంటే ఏంటి? ప్రతిస్పందింపచేసేవి. ఇతర జంతువులు కూడా ప్రచోదనాలకు ప్రతిస్పందిస్తాయి. ఆహారం ఇచ్చినప్పుడు జంతువుల ప్రవర్తన పరిశీలించిన ఆహారం చూడగానే ఒక్కసారిగా అవి హుషారుగా మారడాన్ని మీరు కనుగొన్నారా? మీరు ఒక పక్షి వైపు వెళ్తున్నప్పుడు అదేం చేస్తుంది? ప్రకాశవంతమైన కాంతి తమపై ప్రసరించినప్పుడు అడవి జంతువులు పారిపోతాయి. అదేవిధంగా రాత్రులందు వంటగదిలో లైట్ వేసినప్పుడు బొద్దింకలు తాము దాక్కునే ప్రదేశానికి వెళ్ళిపోవడం ప్రారంభిస్తాయి. ప్రచోదనాలకు జంతువులు ప్రతిస్పందించడానికి మరికొన్ని ఉదాహరణలు చెప్పగలరా? మొక్కలు కూడా ప్రచోదనాలకు ప్రతిస్పందిస్తాయా? కొన్ని పుష్పాలు రాత్రులందు మాత్రం వికసిస్తాయి. కొన్ని మొక్కల పుష్పాలు సూర్యాస్తమయం తర్వాత మూసుకుపోతాయి. టచ్ మీ నాట్ అని సాధారణంగా పిలిచే అత్తిపత్తి, మైమోసా వంటి మొక్కల ఆకులు ఎవరైనా వాటిని ముట్టుకున్నప్పుడు మూసుకొని పోవడం లేదా ముడుచుకోవడం చేస్తాయి. పరిసరాలు వచ్చే మార్పులకు మొక్కలు స్పందించడానికి ఉదాహరణ: గదిలో ఒక కిటికీ నుంచి కొంచెం దూరంలో కాంతి ప్రసరింపచేసే కుండీలో పెరుగుతున్న ఒక మొక్కను ఉంచండి. కొన్ని రోజుల పాటు ఆ మొక్కకు నీరు పోయండి. బయట పెరిగే మొక్కల్లా ఈ మొక్క
నిలువుగా పెరుగుతుందా? ఒకవేళ నిలువుగా పెరగకపోతే అది వంపు తిరిగే దిశను గుర్తించండి. ఇది కూడా ఏదో ఒక ప్రచోదనాన్ని చూపే ప్రతిస్పందన అని మీరు అనుకుంటున్నారా? జీవులన్నీ తమ పరిసరాలను మార్పులకు ప్రతిస్పందిస్తాయి. జీవులు మరియు విసర్జన. జీవులన్నిటికీ ఆహారం అవసరం. తీసుకున్న ఆహారం అంతా పూర్తిగా వినియోగింపబడదు. కేవలం దానిలో కొంత భాగం మాత్రమే శరీరానికి ఉపయోగపడుతుంది. మిగిలినది ఏమవుతుంది? ఇది శరీరం నుండి వ్యర్థాలుగా తొలగింపబడాల్సిన అవసరం ఉంది. మన శరీరం ఇతర జీవక్రియలో కూడా కొన్ని వ్యర్థాలను ఉత్పత్తి చేస్తుంది. జీవుల శరీరం నుంచి వ్యర్థాలను తొలగించే ప్రక్రియ విసర్జన అంటారు. మొక్కలు కూడా విసర్జిస్తాయా? అవి కూడా చేస్తాయి, కానీ జంతువులో కనిపించినట్లుగా కాదు. మొక్కల్లో ఇది జరిగే విధానం కొద్ది భిన్నంగా ఉంటుంది. కొన్ని మొక్కలు తమకు నష్టం కలగకుండా తమ శరీర భాగాలను తమ వ్యర్థ ఉత్పత్తులను నిల్వ చేసుకునే విధంగా ఏర్పాటు చేసుకుంటాయి. ఎంత వండర్ఫుల్ నేచర్ కదా. కొన్ని మొక్కలు తమ వ్యర్థ ఉత్పత్తులను స్రావాల రూపంలో తొలగించుకుంటాయి. కొన్ని వాటి బాడీలోనే అంటే వాటి బెరడులోనే నిల్వ చేసుకుంటే కొన్ని స్రావాల రూపంలో తొలగించుకుంటాయంట. విసర్జన జీవులన్నింటిలో కనిపించే మరొక సామాన్య లక్షణం. జీవులని తమలాంటి వాటిని ఉత్పత్తి చేస్తాయా? పావురాల వంటి కొన్ని పక్షుల గూళ్ళను మీరు ఎప్పుడైనా చూసారా? చాలా పక్షులు తమ గుడ్లను గూళ్ళలో పెడతాయి. కొన్ని గుడ్లు పొదకబడి పక్షి పిల్లలు బయటకు వస్తాయి. జంతువులు తమలాంటి వాటిని ఉత్పత్తి చేస్తాయి. విభిన్న జంతువుల్లో వేర్వేరు రకాల ప్రత్యుత్పత్తి పద్ధతులు ఉండవచ్చు. కొన్ని జంతువులు గుడ్ల ద్వారా వాటి పిల్లలను ఉత్పత్తి చేస్తాయి. కొన్ని జంతువులు పిల్లలను కంటాయి. మొక్కలు కూడా ప్రత్యుత్పత్తి జరుపుతాయి. జంతువుల వలనే మొక్కలు కూడా తమ ప్రత్యుత్పత్తి పద్ధతుల్లో భిన్నంగా ఉంటాయి. చాలా మొక్కలు విత్తనాల ద్వారా పునరుత్పత్తి చేస్తాయి. మొక్కలు ఉత్పత్తి చేసిన విత్తనాలు మొలకెత్తి కొత్త మొక్కగా పెరగగలవి. కొన్ని మొక్కలు విత్తనాల ద్వారా కాకుండా ఇతర భాగాల ద్వారా కూడా ప్రత్యుత్పత్తి చేయగలవు. ఉదాహరణకు, మొక్కతో కూడిన బంగాళదుంపలోని ఒక భాగం కొత్త మొక్కగా పెరుగుతుంది. మొక్కలు ఛేదనాల ద్వారా కూడా పునరుత్పత్తి చెందుతాయి. మీరు ఈ విధంగా ఒక మొక్కను పెంచాలనుకుంటున్నారా అని చెప్పి ఇక్కడ మనకి ఒక కృత్యం అయితే ఇవ్వడం జరిగింది. గోరింటాకు యొక్క ఛేదనం తీసుకొని ఒక పాతి దానికి రోజు నీళ్ళు పోస్తే కొన్ని తర్వాత మనకి కొన్ని రోజులకి మొలకలు వస్తాయి కదా. అట్లాగే జీవులు ప్రత్యుత్పత్తి ద్వారా తమను పోలిన మరిన్ని జీవులను ఉత్పత్తి చేస్తాయి. వేర్వేరు జీవుల ప్రత్యుత్పత్తి వేర్వేరు రకాలుగా జరుగుతుంది. అట్లాగే ఇంకో ఆప్షన్ ఏంటంటే జీవులను చలిస్తాయని ఇచ్చారు. అదే మారిలో జంతువులు చలించే వేర్వేరు పద్ధతుల గురించి చర్చించాం. అవి ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి చలిస్తాయి. శరీర చలనాలు కూడా చూపుతాయి. మొక్కల సంగతి ఏంటి? అవి కూడా చలిస్తాయా? మొక్కలు సాధారణంగా మట్టిలో పాతుకుని ఉంటాయి కాబట్టి అవి ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి చలించవు. అయినప్పటికీ నీరు, ఖనిజాలు, అవి తయారు చేసుకున్న ఆహారం వంటి కొన్ని విభిన్న పదార్థాలు మొక్క ఒక భాగం నుంచి మరొక భాగానికి ప్రసరింపచేస్తాయి. వేరే ఏదైనా చలనాన్ని మొక్కల్లో మీరు గమనించారా? పువ్వులు వికసించడం, ముడుచుకోవడం, కొన్ని మొక్కలు ప్రచోదనాలకు ప్రతిస్పందించడం మీకు గుర్తుందా? చలించే నిర్జీవ పదార్థాలు కూడా ఉన్నాయి. బస్, కార్, చిన్న కాగితం ముక్క, మేఘాలు వంటివి. ఈ చలనాలు సజీవ చలనాల కన్నా భిన్నమైనవేనా? భిన్నమైనవే కదా. బస్సు ఎట్లా కదులుతుంది? ఎవరైనా ఆపరేట్ చేసినప్పుడే కదా కదిలేది. మేఘాలు ఎట్లా కదులుతాయి? గాలి వీచేటప్పుడే కదులుతాయి. అంటే వేరే దాని ప్రభావం వల్ల అవి చలనాన్ని చూపిస్తున్నాయి. మనం చర్చించినట్లు ఎన్నో రకాల సజీవులు ఉన్నాయి, కానీ అవన్నీ కొన్ని సాధారణ లక్షణాలు మాత్రమే ప్రదర్శిస్తాయి. మరొక ఉమ్మడి లక్షణం ఏమంటే జీవులు మరణిస్తాయి. జీవులు మరణించడం వల్ల తమలాంటి జీవులను ఉత్పత్తి చేయగల జీవులు మాత్రమే వేల కొద్ది సంవత్సరాలుగా మనుగడ సాగిస్తున్నాయి. ఒక జీవి తాను ఎప్పటికీ ప్రత్యుత్పత్తి జరపకుండా చనిపోవచ్చు, కానీ తన ప్రత్యుత్పత్తి ఉంటే ఆ రకమైన జీవి మాత్రం మనుగడ సాధించగలుగుతుంది. ఈ జీవులన్నీ కొన్ని ఉమ్మడి లక్షణాలు కలిగి ఉన్నాయి మనం చూసాం. వాటన్నిటికీ ఆహారం కావాలి, శ్వాసక్రియ జరుపుతాయి, ప్రచోదనాలకు ప్రతిస్పందిస్తాయి, ప్రత్యుత్పత్తి జరుపుతాయి, కదలికలు చూపుతాయి, పెరుగుతాయి మరియు మరణిస్తాయి. ఇటువంటి లక్షణాలు కలిగిన నిర్జీవులను కూడా మనం చూడగలము. కార్లు, టైర్లు, గడియారాలు మరియు నదుల్లో నీరు చలిస్తాయి. ఆకాశం, చంద్రుడు కదులుతుంటారు. మన కళ్ళ ముందే మేఘం పరిమాణంలో పెరుగుతుంది. ఇటువంటి లక్షణాలు సజీవత్వం మనవచ్చా? ఈ వస్తువులు సజీవులు చూపే లక్షణాలను చూపుతాయా అని మనం ప్రశ్నించుకుందాం. సాధారణంగా మనం చర్చించినట్లు ప్రాణంతో ఉన్నవి ఈ లక్షణాలన్నీ కలిగి ఉండగా నిశ్చయమైన లక్షణాలను చూపకపోవచ్చు. అది ఎల్లప్పుడూ నిజమైన సజీవుల్లో మనం చర్చించిన లక్షణాలన్నింటినీ ఖచ్చితంగా ఎల్లప్పుడూ కనుగొనగలమా? నిర్జీవుల్లో అన్ని లక్షణాలు కాకుండా కొన్ని లక్షణాలు మాత్రమే మనం చూడగలమా? దీన్ని మరింత చక్కగా అర్థం చేసుకోవడానికి ఒక విశిష్టమైన ఉదాహరణను చూద్దాం. పెసల వంటి విత్తనం తీసుకోండి. సజీవమైనదైనా దుకాణంలో ఇది ఎలాంటి పెరుగుదల లేకుండా
లేదా ఇతర సజీవ లక్షణాలు చూపకుండా నెలల తరబడి ఉంటుంది. కానీ అదే విత్తనాన్ని మనం తీసుకుని వచ్చి నీళ్ళలో పాతి నీరు పోస్తే అది పూర్తి మొక్క మారుతుంది. చాలా నెలలు దుకాణంలో ఉన్నప్పుడు ఆ విత్తనానికి ఆహారం అవసరం ఉందా, అది విసర్జితం జరుపుతుందా, పెరుగుతుందా లేదా ప్రత్యుత్పత్తి జరుపుతుందా, ఒక వస్తువును సజీవి అని చెప్పడానికి మనం చర్చించిన అన్ని లక్షణాలు ఉన్నాయని తేలిక చెప్పని సందర్భాలంటూ మనం చూస్తాం. అప్పుడు జీవం అంటే ఏమిటి? ఒక గోధుమల బస్తాలోనికి మీ చేతిని బలంగా నెట్టి లోపల వెచ్చగా ఉందని అనిపించిందా? గోధుమల బస్తాలో కొంత వేడి ఉత్పత్తి అవుతుంది. విత్తనాలు శ్వాసించి ఆ ప్రక్రియలో కొంత ఉష్ణాన్ని బయటకు విడుదల చేస్తాయి. కొన్ని ఇతర జీవక్రియలు చాలా క్రియాత్మకంగా లేకపోయినప్పటికీ శ్వాసక్రియ ప్రక్రియ మాత్రం విత్తనాలలో జరుగుతుందని మనం చూస్తాం. అప్పుడు జీవం అంటే ఏమిటి అన్న మన ప్రశ్నకు జవాబు ఇవ్వడం అంత తేలిక కాకపోవచ్చు. ఏమైనప్పటికీ మన చుట్టూ ఉన్న జీవుల భిన్నత్వాన్ని అంతటిని చూశాక జీవం అందమైనది అని ముగించగలుగుతాం. సో ఫ్రెండ్స్, ఇది అనమాట 6th క్లాస్లో 6th లెసన్ కింద కొంచెం మ్యాటర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఒక్కసారి మీరు చూడండి. ఇప్పుడంతా మనం ఇది చర్చించుకున్నది. సో ఫ్రెండ్స్, ఇది ఆల్ అబౌట్ ద 6th క్లాస్ 6th లెసన్. సో ఎవరు మిస్ అవ్వకుండా చూసారని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.